హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లాంగ్ స్టైల్ కుకింగ్. మన ఇళ్ళల్లో ఒక్కొక్కసారి పాలు అయితే ఇరిగిపోతూ ఉంటాయండి. పాలు ఇరిగిపోయినప్పుడు మనకు బాధ అయితే వేస్తుంది. అయ్యో పాలు ఇరిగిపోయినాయి అనుకుంటాము. ఆ ఇరిగిన పాలతోనైతే ఇలా స్వీట్ కానీ పాల పన్నీర్ కానీ కర్రీ చేసుకోవడానికి చాలా యూజెస్ అయ్యేసే రెసిపీస్ అయితే చేసుకోవచ్చండి. ఇప్పుడైతే మా ఇంట్లో నేను పాలు కాస్తుండగానే పాలు అయితే ఇరిగిపోయాయి. అస్సలు బాధపడుకోకుండా లెమన్ జ్యూస్ అయితే వేసాను. పాలు ఇరిగిపోయినప్పటికీ ఆ పాలల్లో ఉన్న నీళ్ళల్లో కొంచెం పాల శాతం అనేది ఉంటుంది. ఆ పాలను మరింత ఇరగొట్టడానికైతే కొంచెం లెమన్ జ్యూస్ అయితే వేసాను. ఇలా వేసిన తర్వాత కొంచెం సేపు అయితే కాగనిస్తే పాలు నీరు సపరేట్ అయిపోతాయి. ఇప్పుడైతే ఒక గిన్నె స్టైనర్ అయితే తీసుకోవాలి. గిన్నె పైన స్టైనర్ అయితే పెట్టి ఆ ఇరిగిన పాలను అయితే వేసేసుకోవాలి. వేసిన తర్వాత నిమ్మరసం అయితే వేసాను కదా, నిమ్మరసం ఫ్లేవర్ అంతా పోయేదాకా అయితే వాటర్ అయితే పోసుకుని ఇలా ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసిన తర్వాత అయితే ఒక కళాయి అయితే తీసుకుని దానిలోకి అయితే వేసేసాను. ఇలా వేసిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే పెట్టేయాలి. పెట్టిన తర్వాత ఇందులో పంచదార అయితే వేసుకోవాలి. నేను తీసుకున్న దాన్ని తగ్గట్టుగా అయితే పంచదార అయితే వేసాను. మన స్వీట్నెస్ తగ్గట్టుగా అయితే వేసుకోవాలి. పంచదార మెల్ట్ అయిన దాకా ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, ఇదంతా దగ్గరగా అయితే ఎగిరిపోవాలి మొత్తం. ఇలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని అయితే కలుపుకోవాలి. ఇలా ఎగిరిపోతే సరిపోతుందండి. ఇప్పుడైతే స్టవ్ ఆపేసాను. ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను, దానికి ఆయిల్ అయితే రాసాను. ఇప్పుడు ఇదైతే వేసేసుకోవడమే. వేసేసుకుని అయితే ఒకసారి ఇలా వేసిన తర్వాత ఫ్రెష్ చేసేయాలి. ఫ్రెష్ చేసేసుకుని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత అయితే మనకి నచ్చిన షేప్స్లో అయితే కట్ చేసేసుకోవడమే. ఇలా పాలు ఇరిగినప్పుడు అస్సలు బాధపడుకోకుండా ఇలాంటి స్వీట్ రెసిపీస్ కానీ పాల పన్నీర్ కానీ చేసేసుకోవచ్చు. నేనైతే ఇలా ఈజీగా అయితే స్వీట్ చేసేసాను. ఇప్పుడు ఇది బాగా చల్లారిన తర్వాత కట్ చేసిన తర్వాత పీసెస్ కింద అయితే తీసుకోవడమే.